ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖలో జరిగిన ఏపీ బంద్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన వెంటనే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే కేంద్రం దిగొచ్చేదన్నారు. బంద్లో టీడీపీ పాల్గొనకపోవడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ద్వంద్వ వైఖరులు విడనాడాలన్నారు. ఎంత అవకాశవాది అనంటే బహుశా బకాసురుడితో మనం చంద్రబాబును పోల్చొచ్చేమో. ఎందుకంటే బకాసురుడికి ఒక బండెడు అన్నం కావాలి. ఏ వ్యక్తి అయితే ఒక బండెడు అన్నం తీసుకొని తనకు మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి వచ్చాడో ఆ బండెడు అన్నంతో పాటు ఆ బండిని తోలుకొని వచ్చినటువంటి వ్యక్తిని ఆ బండిని ఈడ్చుకొని వచ్చినటువంటి ఎద్దుల్ని రెండు కూడా తినేసినటువంటి వ్యక్తి ఆ బకాసురుడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం, తన ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నటువంటిది మా ఉద్దేశం. కానీ అన్ని రాజకీయ పక్షాలు, బీజేపీ తెలుగుదేశం తప్ప మిగతా అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాని యొక్క అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ ఈరోజు ఈ యొక్క ఉద్యమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. బంద్ను కొనసాగిస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. అది ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వ్యతిరేకించేటటువంటి పార్టీలను అన్నిటినీ కూడా మనం వ్యతిరేకిస్తాం. వాటికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినట్లయితే ప్రత్యేక హోదా ఇవ్వకుండా దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోయేదానికి కారణం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్నటువంటి ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి కారకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా సమర్పించినప్పటికీ కూడా చిత్తశుద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైనటువంటి యొక్క చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ సభ్యులు అందరూ 25 మంది కలిసికట్టుగా రాజీనామా చేసి ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేది. ప్రత్యేక ప్యాకేజీ అడగనట్లయితే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చుండేది. అఖిల పక్షాలు అన్నీ ఇచ్చినటువంటి బంద్ మీద నిన్నటికి నిన్న ఒక చట్ట స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. బంద్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదని, బంద్ వల్ల ప్రయోజనం ఉండదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. నిన్న నేను చెప్పాను, మీరు అధికారంలో లేనప్పుడు 2004 నుంచి 2019 వరకు ఎన్ని బంద్కు పిలుపులు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఏదో నల్ల బ్యాడ్జీలు కట్టుకుని మీరు నిరసన తెలపండి అని అంటే మనం ఏదైనా సాధించగలమా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ వైఖరిని మీరు విడనాడండి. నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రొటెస్ట్ అన్నటువంటిది చేయకుండా మనం ఏది బంద్కు టీడీపీ దూరంగా ఉండాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. అవినీతి, లాలూచీ రాజకీయం, మద్యం షాపుల్ని చంద్రబాబు ప్రోత్సహిస్తారని ఆరోపించారు. అవినీతి ప్రోత్సహిస్తాడు, కానీ బంద్ను వ్యతిరేకిస్తాడు. మద్యం షాపుల్ని ఎక్కువగా పెడతాడు, బంద్ను వ్యతిరేకిస్తాడు. రాజధాని పేరుతో కుంభకోణాలకు పాల్పడతాడు, కానీ బంద్ను వ్యతిరేకిస్తాడు. పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టి తన స్వంత ప్రయోజనాల కోసంగా కేంద్రంతో లాలూచీ పడ్డటువంటి వ్యక్తి బంద్ను వ్యతిరేకిస్తాడు.
ప్రతి విషయంలో కూడా ఈ రకంగా బంధులు ఇట్లాంటి ప్రొటెస్టులన్నింటినీ వ్యతిరేకించి ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని అవమానించడం జరుగుతూ ఉంది ఈరోజు. బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ప్రజల మనసుల్లో ఇప్పటికీ కూడా జీవించే ఉన్నాడు. ఆయన విగ్రహాన్ని నుంచి బయటొచ్చి ఈ యొక్క చంద్రబాబు వైఖరిని కానీ చూస్తే బహుశా చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి బ్రతికుండేటటువంటి హక్కు లేదు అన్నటువంటిది న్యాయదండం పట్టుకుని ఆయన బహుశా తీర్పునిస్తారేమో అన్నటువంటి భావన నాలో కలుగుతా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబును బకాసురుడితో పోల్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబించినంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు. అయితే ఏపీ ప్రత్యేక హోదా సాధించే వరకు అన్ని పార్టీలతో కలిసి పోరాడుతూనే ఉంటామన్నారు. ఎంత అవకాశవాది అనంటే బహుశా బకాసురుడితో మనం చంద్రబాబును పోల్చొచ్చేమో. ఎందుకంటే బకాసురుడికి ఒక బండెడు అన్నం కావాలి. ఏ వ్యక్తి అయితే ఒక బండెడు అన్నం తీసుకొని తనకు మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి వచ్చాడో ఆ బండెడు అన్నంతో పాటు ఆ బండిని తోలుకొని వచ్చినటువంటి వ్యక్తిని ఆ బండిని ఈడ్చుకొని వచ్చినటువంటి ఎద్దుల్ని రెండు కూడా తినేసినటువంటి వ్యక్తి ఆ బకాసురుడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం, తన ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నటువంటిది మా ఉద్దేశం. కానీ అన్ని రాజకీయ పక్షాలు, బీజేపీ, తెలుగుదేశం తప్ప మిగతా అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాని యొక్క అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ ఈరోజు ఈ యొక్క ఉద్యమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. బంద్ను కొనసాగిస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. అది ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వ్యతిరేకించేటటువంటి పార్టీలను అన్నిటినీ కూడా మనం వ్యతిరేకిస్తాం. వాటికి వ్యతిరేకంగా పోరాటం